మనం రోజుకి 8 నుండి 10 గంటలు కష్టపడుతున్నాం. నెలంతా ఆఫీస్లో స్ట్రెస్ అనుభవిస్తున్నాం. కానీ నెల ఆఖరికి వచ్చేసరికి బ్యాంకు బ్యాలెన్స్ చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఇంత కష్టపడినా ఎందుకు ఇంకా మిడిల్ క్లాస్ గానే మిగిలిపోతున్నామని? ధనవంతులు పని చేయకపోయినా ఎలా ఇంకా ధనవంతులు అవుతున్నారని? దీనికి సమాధానం మీ కష్టంలో లేదు, మీ మైండ్ సెట్ లో ఉంది. ఈరోజు ఈ వీడియోలో మనం మిడిల్ క్లాస్ వాళ్ళని పేదరికం వైపు నెట్టే భయంకరమైన నిజాల గురించి మాట్లాడుకుందాం. సాలరీ ఈజ్ ఎ ట్రాప్. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ను బాగా కన్ఫ్యూజ్ చేసే విషయం ఏంటో తెలుసా? సాలరీ పెరిగితే లైఫ్ సెట్ అయిపోతుంది అనే నమ్మకం. ఫస్ట్ సాలరీ రాగానే ఫోన్ అప్గ్రేడ్ చేస్తాం, రెండో ప్రమోషన్ రాగానే బైక్ అప్గ్రేడ్ చేస్తాం, ఆ తర్వాత లైఫ్ స్టైల్ అప్గ్రేడ్. కానీ గమనించారా, సాలరీ ఎంత స్పీడ్ గా పెరుగుతుందో మీ ఖర్చులు కూడా అంతే స్పీడ్ గా పెరుగుతున్నాయి. ఎండ్ రిజల్ట్ ఏంటో తెలుసా? 50,000 జీతం ఉన్నప్పుడు అదే స్ట్రెస్, ₹1,00,000 జీతం వచ్చినా అదే స్ట్రెస్. ఎందుకంటే సాలరీ అనేది లిమిటెడ్ ఇన్కమ్. గుర్తుంచుకోండి, ధనవంతులు సాలరీ మీద డిపెండ్ అవ్వరు, వాళ్ళు అసెట్స్ మీద డిపెండ్ అవుతారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి సాలరీ ఒక్కరోజు లేట్ అయినా ప్యానిక్ అయిపోతారు. ఆ భయమే మిమ్మల్ని రిస్క్ తీసుకోనివ్వదు. ద లగ్జరీ ఇల్యూషన్. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే బయింగ్ థింగ్స్ టు లుక్ రిచ్ రాదర్ దెన్ బీయింగ్ రిచ్. కొత్త ఐఫోన్ లాంచ్ అవ్వగానే పాత ఫోన్ బాగున్నా సరే కేవలం స్టేటస్ కోసం దాన్ని కొంటారు. ఆ 80,000 రూపాయలు మీ దగ్గర ఉండవు, కానీ మీ క్రెడిట్ కార్డులో లిమిట్ ఉంటుంది. ఇక్కడే మీరు ట్రాప్ లో పడతారు. ధనవంతులు తమకు అవసరం లేని వస్తువుల మీద రూపాయి కూడా ఖర్చు చేయరు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు తమకు లేని స్తోమతను ప్రదర్శించడానికి ఆ అప్పులు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, రిచ్ పీపుల్ బై లగ్జరీస్ లాస్ట్, మిడిల్ క్లాస్ బైస్ లగ్జరీస్ ఫస్ట్. ఇన్ఫ్లేషన్ అండ్ హిడెన్ ట్యాక్సెస్. మీకు తెలుసా, మీరు సేవ్ చేసే ప్రతి రూపాయి విలువ రోజు రోజుకి తగ్గిపోతుంది. దీనినే ఇన్ఫ్లేషన్ అంటారు. 10 ఏళ్ల క్రితం 100 రూపాయలకి ఏవేవి వచ్చేవో ఈ రోజు అవి రావట్లేదు. మీరు మీ డబ్బుని కేవలం సేవింగ్స్ అకౌంట్ లో పెడితే అది పెరగట్లేదు, పైగా దాని విలువ పడిపోతుంది. ధనవంతులు తమ డబ్బుని బంగారం, స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ వంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తారు. అవి ఇన్ఫ్లేషన్ ని తట్టుకొని పెరుగుతాయి. మన ఇండియాలో ఇంకో పెద్ద సమస్య ఏంటంటే సోషల్ కంపారిజన్. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కారు కొన్నారని మీరు కొంటారు, మీ ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడని మీరు అప్పు చేసి గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు. ఈ కాంపిటీషన్ వల్ల మీరు సంపాదించిన ప్రతి రూపాయి వేరే వాళ్ళని మెప్పించడానికే ఖర్చు అవుతుంది. ధనవంతులకి ఇవేవి పట్టవు, వాళ్ళు పాత కారులోనే తిరుగుతూ కోట్లు సంపాదిస్తారు. సింప్లిసిటీ అనేది ధనవంతుల లక్షణం, షో ఆఫ్ అనేది మిడిల్ క్లాస్ బలహీనత. ఈఎంఐ కల్చర్. ఇండియాలో మిడిల్ క్లాస్ ని స్లోగా చంపేస్తున్న సైలెంట్ కిల్లర్ ఈఎంఐ కల్చర్. చేతిలో క్యాష్ లేదు, కానీ ఈఎంఐ ఉందిగా అనే ఆలోచనే పెద్ద శాపం. ఫోన్ కి ఈఎంఐ, బైక్ కి ఈఎంఐ, కార్ కు ఈఎంఐ, చివరికి పెళ్లిళ్లకు కూడా ఈఎంఐలే. ఈఎంఐ అంటే ఫ్రీడమ్ కాదు, ఈఎంఐ అంటే ఫ్యూచర్ స్లేవరీ. అంటే మీరు రేపు సంపాదించాల్సిన డబ్బుని కూడా ఈ రోజే ఖర్చు చేస్తున్నారు. రిచ్ పీపుల్ ఈఎంఐని అవాయిడ్ చేస్తారు, మిడిల్ క్లాస్ మాత్రం ఈఎంఐ దొరికితే సెలబ్రేట్ చేసుకుంటారు. నో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మన స్కూల్ సిస్టంలో అతిపెద్ద లోపం ఉంది. అక్కడ హౌ టు ఎర్న్ మనీ, డబ్బుని ఎలా సంపాదించాలి అని నేర్పుతారు, కానీ హౌ టు మేనేజ్ మనీ, డబ్బును ఎలా మేనేజ్ చేయాలి అని మాత్రం నేర్పరు. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా పేపర్ మీద గుర్తుంది, కానీ కాంపౌండ్ వెల్త్ ని నిజ జీవితంలో ఎలా బిల్డ్ చేయాలో ఎవరూ చెప్పలేదు. ఇన్వెస్టింగ్ అంటే రిస్క్ అని భయపెట్టారు, బిజినెస్ అంటే అన్సేఫ్ అని అన్నారు. రిజల్ట్ ఏమైందంటే మిడిల్ క్లాస్ వర్క్స్ హార్డ్ ఫర్ మనీ, బట్ మనీ నెవర్ వర్క్స్ ఫర్ ద మిడిల్ క్లాస్. సొసైటీ అండ్ స్టేటస్ ప్రెజర్. మిడిల్ క్లాస్ తీసుకునే ఫైనాన్షియల్ డిసిజన్స్ లో లాజిక్ కన్నా సొసైటీనే ఎక్కువగా ఉంటుంది. చుట్టాలు ఏమనుకుంటారో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, ఫంక్షన్స్ లో తక్కువైపోతామేమో అనే సందేహాలు ఉంటాయి. లక్షలు అప్పు చేసి కారు కొంటారు, బయటకి అందరికీ నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల ఆ ఇంట్రెస్ట్ కట్టలేక స్ట్రెస్ అనుభవిస్తుంటారు. ఇవన్నీ విన్నాక మీకు అనిపించవచ్చు, మా పరిస్థితి ఇంతేనా అని. కాదు, మార్పు మీ చేతుల్లోనే ఉంది. ఈ ట్రాప్ నుంచి బయటపడడం అంత కష్టమేమీ కాదు, కానీ దానికి ధైర్యం కావాలి. మీ ఖర్చులను తగ్గించుకొని మీ స్కిల్స్ ని పెంచుకొని ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మీ తరం నుంచి ఈ మిడిల్ క్లాస్ ట్యాగ్ పోతుంది. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బుని పక్కన పెట్టండి. అప్పుడు మీ ఉద్యోగం పోతుందనే భయం ఉండదు, రిస్క్ తీసుకునే ధైర్యం వస్తుంది.
రోజుకి 30 నిమిషాలు డబ్బు గురించి చదవండి. స్టాక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి, ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలి అని నేర్చుకోండి. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. ఒకే ఇన్కమ్ మీద ఆధారపడడం అంటే ఆత్మహత్యతో సమానం. మీ స్కిల్ను వాడండి, సైడ్ హజిల్ స్టార్ట్ చేయండి, డిజిటల్గా సంపాదించడం నేర్చుకోండి. మిడిల్ క్లాస్గా పుట్టడం మీ తప్పు కాదు, కానీ మిడిల్ క్లాస్గా చనిపోవడం మాత్రం మీ డిసిజన్లోనే ఉంటుంది. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని 1% మార్చినా వెంటనే వీడియోని లైక్ చేయండి. నేను చెప్పిన ఈ చేదు నిజం మీరు యాక్సెప్ట్ చేయగలిగితే కమెంట్ బాక్స్లో రియల్ అని టైప్ చేయండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.